అన్నారు అయ్యగారు, మీరు కూడా అట్టాగే అన్నారు, నా పోలికతో పుట్టాడని అని ఎంతో ఆనందిస్తున్నాడు. మనం చూచిన వారు మనలో ప్రభువును చూడాలి. అచ్చం ఆయనలాగే దీనులు, సాత్వికులు, వీళ్ళలో గర్వాలు, అహంకారాలు, వీళ్ళలో స్వార్థాలు, మోసాలు, కుట్రలు ఏముండవు. అచ్చం ప్రభులాగానే ప్రేమతో ఉంటారు. వీళ్ళు ప్రభు పోలికలే అని మనల్ని గురించి అనేక మంది మనం చూచిన వారు ప్రభువుని కనపరుస్తుంటే ఆ పోలికలే వీళ్ళకి వచ్చాయి అబ్బాయి అనుకుంటున్నప్పుడు మన దేవుడు మన యందు ఆనందించే పద్ధతి అది. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించటం లేదు. స్తోత్రం అన్న చెప్పాలిగమ్మా, చెప్పాలా వద్దా? క్రైస్తవులు చచ్చిపోతే పెట్లో పెట్టి తీసుకెళ్ళిపోతాం, హిందువులు చచ్చిపోతే పాడిగట్టి తీసుకెళ్తారు, వాళ్ళ పద్ధతి అది. కానీ మా ఊర్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఆచారం ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి తీసుకెళ్తారు చచ్చిపోతే, వాళ్ళ పద్ధతి అది. ఆ కూర్చోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఎంత తాడేసి కడతారు, అయినా టూగుద్ది అది. గమనించారు మీరు ఎప్పుడన్నా? అట్ట ఊగుతూ ఉంటుంది, అట్ట ఆ సమాధి శ్మశానం దగ్గరికి వెళ్ళేదాకా ఆ ఊగుతూ ఉంటుంది. అసలు మీరు అట్ట కూడా ఊగట్లేదమ్మా. అట ఏంటో ఐస్ బాక్స్లో నుంచి తీసిన వాళ్ళ బిగుసుకుపోయి కూర్చున్నారేంటమ్మా మీరంతా. నేను ఇప్పుడే వస్తే 5 నిమిషాలే అయితే ఈయనేంటి పద్ధతి పరిస్థితి ఏంటి తెలియక నేను పొద్దున్నుంచి నేను మాట్లాడుతాను. నా సంగతి మీకు తెలిసిపోయింది కదమ్మా, కొంచెం ఫ్రీగా ఉండండి అందరూ. ఆమేన్. అట్ట బిగుసుపోయి కూర్చోబాకండి అమ్మా. దేవుడు అన్నాడు, అబ్రహాము తన ఇంటి వారికి యెహోవాను గూర్చిన నీతి న్యాయములు నేర్పించినాడని అతని గూర్చి నేను ఎరుగుదును. ఐ నోస్ వన్ థింగ్, నాకు ఒక విషయం తెలుసు. నీతి న్యాయాలుగా బ్రతకాలరా, నీతి న్యాయాలుగా బ్రతికితే దేవునికి ఇష్టం రా అని తాను చేయటం కాదు, తన తర్వాత జనరేషన్కి, తన ఇంట పుట్టి అలవర్చబడిన వారందరికీ యెహోవాను గూర్చిన నీతి న్యాయములను అబ్రహాము నేర్పించాడట. మరి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? తిందాం అందంటరా, ఎక్కడ తెచ్చి తిందాం అందంటరా, అప్పు తెచ్చి తిందాం అందంటరా, అప్పు ఎట్ట తీరుద్దాం అందంటరా. ఏంటి తీర్చేది? తినేసి ఎగ్గొట్టి పారిపోదాం అందంటరా. ఇదందరూ తిన్నా తాడి చెట్టుకు దొంగలు వచ్చారు, తాడి చెట్టుకు దొంగలు. ఏంటమ్మా నేర్పించేది ఇయ్యని పిల్లలకి? మన కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళకి దేవుని యొక్క నీతి న్యాయాలు నేర్పించుదుముగాక. వాళ్ళ భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి బాటలు మనం వేద్దుముగాక. అబ్రహాం అలా కాదు, యెహోవాను గురించి నీతి న్యాయాలు నేర్పించాడు. అతని గురించి నాకు బాగా తెలుసు, అందుకే నాకు అతనంటే ఇష్టం, నా స్నేహితుడు అతడు, హీఈజ్ మై ఫ్రెండ్. నీతి న్యాయాలు అనుసరిస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడా దాన్ని పాస్ చేస్తూ ఉన్నాడే. అందుకే అబ్రహాం అంటే నా హృదయంలో సముచితమైన స్థానం, గౌరవప్రదమైన స్థానం. ఆయన ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు కాదనలేను. న్యాయముగా నడుచుకోటి అది నాకు సంతోషం, అది నాకు ఆనందం. నేనంటున్నాను, హేరోదియా తన కూతురైన సలోమిని హేరోదు దగ్గర పంపించింది, డ్యాన్స్ వేయమ్మా అని. ఆ పిల్ల డ్యాన్స్ వేసింది. సలోమి, నీకేం కావాలి, నాకు సంతోషం కలిగించావు, నీకేం కావాలో కోరుకో, ఎంత కావాలని కోరుకో, ఏం కావాలని ఇస్తా, రాజ్యంలో సగభాగమే నీకు చేస్తానన్నాడు. నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలి అని కోరుకో. ఇచ్చాడు లేదా? ఇచ్చేసాడు. ఫరో యోసేపు, అయ్యా నా కలభావాన్ని కూడా చెప్పావు, నాకు ఇంత సంతోషాన్ని కలిగించావు, నీకేం కావాలో నేను దాన్ని నీకు ఇచ్చేస్తాని ఆయన గారిని తీసుకెళ్ళి ఆహార శాఖ మంత్రిగా చేసేసాడు. ఇంత సంతోషం కలిగించాడు, ఇంత ఆనందం కలిగించాడు. మా మనవరాలు స్కూల్ ఫస్ట్ వచ్చింది. తాతయ్య నేను స్కూల్ పత్తు వచ్చాను, నాకు ఎచ్చు వచ్చింది. ఆవిడ ఫస్ట్ వస్తే నాకు ఎచ్చు వచ్చింది. మొత్తానికి మా మనవరాలను కారులో కూర్చోబెట్టుకుని డీమార్ట్ తీసుకెళ్ళా. బొమ్మలు, చాక్లెట్లు డబ్బాలు, బిస్కెట్లు, ఆవిడకి ఏమేమి ఇష్టమో మొత్తం కొనిపించుకొని తీసుకొచ్చేసి, చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి మంచి ఈవులను ఎరిగి ఉండగా మంచి వాడేడు మన ప్రియ పరలోకపు తండ్రి నిజముగా మనం ఆయనకు సంతోషం కలిగించేడలా మన విషయంలో ఏమీ ఇవ్వకుండా మౌనంగా ఉంటాడా? మనం చెడ్డవారమై కూడా మన పిల్లలకు మంచి మంచి శ్రేష్టమైన ఇస్తున్నాం కదా, మన శక్తికి, మన స్థాయికి, మన స్తోమతకి మించి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకు అంత సంతోషం కలిగించారు.
మా పాప కాలేజీ ఫస్ట్ వచ్చింది, స్కూటీ కొనిపెట్టా. ఆఫ్టర్ ఆల్ నేనే చేస్తే మరి దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు. ఆయన పిల్లలు ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే ఆయన మళ్ళీ తిరిగి ప్రతిఫలం ఇవ్వడండి. ఆయన స్థాయి ఎలాంటిది మరి? ఆయన గుప్పిలి గొప్పది, దేవునికి స్తోత్రం. ఆయన గుప్పిలి విప్పితే ప్రతి జీవి కూరిమితో పోషింపబడిపోద్దండి. అంత గొప్ప గుప్పిలి అయింది. నీ అవసరత ఎంతైనా ఇస్తాడు. నేనన్నానమ్మా, నీకు స్కూటీ కావాలా, నీకు కంప్యూటర్ కావాలా, ఏదో ఒకటే ఎత్తానమ్మా, 2 కొనలేనన్నా మా అమ్మాయిని. కాలేజీ ఫస్ట్ వచ్చినప్పుడు నీకు స్కూటీ కావాలంటే స్కూటీ, లేకపోతే ల్యాప్టాప్ కావాలా ల్యాప్టాప్, ఏదో ఒకటే, 2 కొనమంటే నా వల్ల కాదు. దేవుడు ఎప్పుడు నా వల్ల కాదు అనడం. నీ అవసరాలు, నీ అక్కరలు, నీ కొరతలు, నీ కొదువలు ఎంతవైనా ఎలాంటివైనా అన్నీ ఆయన తీర్చేస్తాడు నువ్వు ఆయన సంతోషం పెరిస్తే. అసలు మనం ఎందుకు పుట్టామని చెప్పనా? చెట్లన్నీ కలిసి ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయి. మా మీద రాజుగా ఉండండి అని అడిగాయి. అదెంత భాగ్యం! మీరంతా అడుగుతుంటే కాదంటానా? నేను మీ మాట తీసేస్తానా? ఉంటానులే అలా. దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో మాకు తెలుసు. మా తైలమును ఆయనకు ఇచ్చి మేము ఆయనకు సంతోషమును కలగచేయాలి. చప్పట్లు ఎట్టకుంటారు చెప్పనా? దీపావళి పండక్కి ఆ బాంబుల దండ ఎలిగిస్తామే, అది నెమ్ము కొడతాయి. ఎక్కడన్నా ఒకటి తుప్పుకు తుసుకు శబ్దం వచ్చి రానట్టుగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్తుంది. కానీ అక్కడొకళ్ళు ఆలుకు శబ్దం నాకు అంటున్నారు. అటగాదు, ఎండగా ఉన్నప్పుడు నింపుకొని దండను వెలిగిస్తే ఎట్లా పేలిపోద్దో అట్లా మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మా, కొంచెం పెరుగన్నంలో ఉప్పు వేయండమ్మా అని అంటే 1/2 స్పూన్ వేయాలమ్మా. ఇక అయ్యగారు ఏమన్నారు చెప్పేసి అయ్యగారి కన్నా ఎక్కువ అని గరిటలు పోయకూడదు అందులో. ఇక సప్పట్లు కొట్టమన్నాను కదా అని ఇక ఆకుండా సప్పట్లు కొట్టుకుంటే వెళ్ళిపోతే నేను వాక్యం చెప్పేది ఇప్పుడు అమ్మ తల్లి. మీరు అందరూ పాస్టర్ గారు చూస్తున్నారు. ఈ భలే పాస్టర్ గారిని తీసుకొచ్చారు ఈ సంవత్సరం పాస్టర్ గారు. కొట్టినా తంటానే, కొట్టకపోయినా తంటానే ఆయన. దేవునికి సంతోషం కలిగించేది న్యాయం, దేవునికి సంతోషం కలిగించేది కనికరం. మన దేవుడు కనికర సంపన్నుడు, కనికరా సంపన్నుడు మన దేవుడు. ఆయన కనికరం కలిగిన వాడు. పండిత పుత్ర పరమసుంఠ అన్నారు. తండ్రి పండితుడట, కొడుకు సుంఠ. మన దేవుడు కనికరం గలవాడే, మనం కఠినాత్ములుగా ఉండకూడదు. నా యందు కనికరపడి లాజరును పంపి అని అంటున్నాడు. నా యందు కనికరపడు నాయన, లాజరును పంపు. నువ్వు కనికరపడ్డావా? యేసు ప్రభువు వారు అన్నారు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. పర్వత ప్రసంగంలో అందరూ కనికరం కాదు. కనికరం ఇచ్చావా నువ్వు కనికరం పొందుతావు ఖచ్చితంగా. ఏంటోనండి, ఎవరు పలకరించలేదండి, అట్లా చేయలేదండి. ఎందుకు చేయరమ్మా? నువ్వు అందరూ చేసే వ్యక్తివైతే నీకు ఇట్లా కష్టం వచ్చిందంటే అట్లా ఉంటారా ఎవరన్నా? అందులో 10 మంది కృతజ్ఞత లేకపోయినా ఏమండి కనీసం 2-3 వస్తారుగా. ఎవరు రాలేదండి, పట్టించుకోలేదండి. ఏ సాక్ష్యాలమ్మా ఈ దైత్రిక సాక్ష్యాలు? నువ్వు కనికరముతో ప్రేమతో అందరి ఎడల కనపరిచే వ్యక్తివైతే నీకు ఆపద వచ్చింది, నీకు కష్టం వచ్చింది అంటే ఎవరు మౌనంగా ఉంటారు? ఆ బిడ్డ మనకి ఎంత సహాయం చేసిందిరా, ఎంత ప్రేమించిందిరా, మన పట్ల ఎంత జాలి చూపించిందిరా, మన కష్టాల్లో ఉంటే ఎంత ఆదుకుందిరా, పదండ్రి ఇప్పుడు ఆ బిడ్డ కష్టం వచ్చింది అని అనుకోరా? మరి 10 మందిలో 80 అనుకోరా, 2 అనుకోరా? అంటే నీ సాక్ష్యం సరైనది కాదనమాట. అర్థమవుతుందా? ఎప్పుడు ఎట్లాంటి సాక్ష్యాలు చెప్పాకండి. ఎవరు లేని ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, రావా యేసయ్యా.
ఎట్లాంటి పాటలు పాడబాకండి అసలు. అందరూ లేని అనాథగా మిగిలేవా నువ్వు? అందరి కష్టాల్లో, అందరి ఇబ్బందుల్లో నేనున్నానంటూ నువ్వు ముందుకి నడిచే వ్యక్తివి అయితే నేను ఎవడు విడిచిపెడతాడు? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు వాక్యం చెప్తుంది, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు మరలా తిరిగి కనికరం పొందుకుంటారు. అబ్రహాం అన్నాడు, నా యందు కనికరపడి లాజరును పంపి నా దాహం తీర్చు నాయనా. నువ్వు కనికరపడ్డావా లాజరు విషయంలో? కురుపులతో కుక్కలు వచ్చి కురుపులు నాగుతుంటే కనీసం తోలుకునే ఓపిక లేదు వాడికి. ఒరే పాపం కొంచెం వాడికి ఏదైనా పెన్సిలిన్ ఇంజెక్షన్ అని చేయించండి రా, కొంచెం ఆర్ఎంపీన పిఎంపీన పిలవండి రా, నీ దగ్గర ఉంది కదా, లేకపోతే అనుకోవచ్చు. ఒరే మనం తిన్నా మిగిలిపోయింది కదా, పారేయటమే కదా, ఎందుకు పారేయటం, వాడికి పెట్టండి రా అన్నావా? ఆడు రావాలి, నీ దాహం తీర్చాలి, నీకు సేవలు చేయాలి. అక్కడ కూడా ఆడికెళ్ళినా సరే బుద్ధులు మాత్రం మారలేదండి. ఆడు వచ్చి సేవ చేయాలట, ఆడు నాకు పరిచయం చేయాలి, ఆ లాజరు గారిని పంపించాలన్నాడు అబ్రహాం గారిని. కుదరదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాదాలనుకున్నట్లుగా మహాగాధం ఉందని చెప్పారు అబ్రహాం గారు. అయితే ఓ పంచాయతీ తండ్రి, భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించంటున్నాడు. వాళ్ళు మారుతారు, వాళ్ళు ఇక్కడ రారు, అప్పుడు పరలోకానికి వెళ్తారు. కనీసం ఈ పని చెయ్యి, ఈ సహాయం చెయ్యి. ఈ లాజరే వెళ్ళాడు అనుకోండి. అయ్యా నేను మీ అన్నయ్య గారి ఇంటి ముందు కురుపులతో ఆ ఇంగుల రొట్టు మొక్కల కోసం ఆశపడుతూ ఉంటే, ఏరా లాజరుగా బాగున్నావా, ఎలా ఉన్నావరా అని నన్ను పలకరించుకుంటూ ఆ వాకిట్లో పడిన నన్ను మీరు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు కదయ్యా. లాజర్నయ్యా 4 ఏళ్ల క్రితం చచ్చిపోయానే, మీకు గుర్తులేదా? లాజర్నయ్యా నేను మీ దగ్గరికి వచ్చానయ్యా అంటే ఆ 5 అన్నదమ్ములు ఏమవుతారు? ఊహించండి, ఇమాజినేషన్ ఊహించండి. ఇప్పుడు మీ తాతయ్యో మీ మా అమ్మ 10 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాళ్ళు, అమ్మ బాగున్నావు అంటే మీ నాయనమ్మనే మర్చిపోయావా అని రాత్రి మీరు ఇంటికి వెళ్ళాక వచ్చింది. నాయనమ్మ నీకు సున్నుండలు ఇష్టంగా చేసి పెడతాను, ఇంట్లో నెయ్యి ఉంది అంటావా? మనం ఓ ముసలావిడ చచ్చిపోయింది మా సంఘంలో, 85 ఏళ్ళు ఉంటాయి, బాగా సిద్ధపడి చచ్చిపోయింది, రక్షింపడిన బిడ్డ, చక్కని సిద్ధపడి గల బిడ్డే. రాత్రి చచ్చిపోతే పొద్దున్నే మేము 11ంటికి భూస్థాపన చేస్తున్నాం. అందరూ వచ్చిన తర్వాత రాత్రి వచ్చింది కూతురు. రాత్రి నుంచి అమ్మ లెగవే, ఒక మాట మాట్లాడవే, నీ చిన్న కూతురు వచ్చానే, అమ్మ నాతో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావే, లెగవే అంటుంది. నేనన్నా ఇప్పుడే వాక్యం వింటారమ్మా, అంజనీయులు వచ్చారు, బంధువులు వచ్చారు, దేవుని వాక్యం విన్నోళ్ళు, ఒక 10 నిమిషాలు ఒక వాక్యం చెప్పనివ్వండి నన్ను. రాత్రి నుంచి ఏడ్చారు కదా, ఆవిడ రక్షణ లేనిదా ఏడవటానికి? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తమై నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము. మనం ఎంత 85 ఏళ్ళైనా ఏడుస్తాం తల్లి కాబట్టి, కానీ రాత్రి నుంచి ఇప్పుడు దాకా వాక్యం చెప్పేటప్పుడు కూడా అడ్డం పడిపోయి ఏడిసే అంత కాదుగా. కాసేపు మౌనంగా ఉండాలిగా, వాక్యం చెప్తున్నప్పుడు నిగ్రహించుకోవాలి కదా. ఆగండమ్మా అన్న, ఆగట్లా. అమ్మా అమ్మా వెళ్ళిపోతున్నావా అమ్మా, ఒక్క మాట మాట్లాడవే. పెట్టిలో నుంచి ఆవిడ లేచి, ఏం మాట్లాడినా చిన్నమ్మాయి, నేను రాత్రంగా చచ్చిపోతే ఒక మాట ఎట్టా మాట్లాడినే అని ఒకవేళ ఆ ముసలమ్మ లెగిచి ఆ మాట మాట్లాడి మళ్ళీ పెట్టిలో పడుకుందనుకోండి, నేను ఎన్ని పెట్లు తేవాలి? ఒక వారం రోజులు 10 రోజులు నేను సమాధి కార్యక్రమంలో ఉండిపోవాలమ్మాయి. కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పోతారు? పరలోకం నుంచి అక్కడ చక్కగా ప్రశాంతంగా అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్న లాజరంట వచ్చి ఇక్కడ చెప్పాలట. అవే అక్కర్లేదు. అక్కడ పీటర్ గారు ఉన్నారు, అక్కడ ఫినెహాస్ ఉన్నాడు, అక్కడ నా సేవకుడు సిద్దిపేట ప్రకాష్ గారు ఉన్నారు, అక్కడ నా సేవకుడు పిఎస్ స్వామి గారు ఉన్నారు, అక్కడ నా సేవకుడు బర్నబాస్ గారు ఉన్నారు. వాళ్ళు ప్రకటిస్తున్నారు భారంతో, కన్నీటితో. ఆ మాటలు వినకపోతే ఇక్కడి నుంచి లాజరు చెప్పినా సరే వినడం, వినేవాడు ఉంటే అక్కడైనా వింటాడు. ఎందుకు కనికరం దొరకలేదంటే, అసలు కనికరము నీకుంటేగా. పరలోకానికి అతడు ప్రవేశించకపోవటానికి దొంగేమీ కాదు, వ్యభిచారేమీ కాదండి. ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టావా? దప్పికొన్నవానికి నువ్వు దాహం ఇచ్చావా? వస్త్రహీనుడు కనబడితే నువ్వు వస్త్రం ఇచ్చావా? నేను చెరసాల్లో ఉంటే నువ్వు నన్ను పరామర్శకు వచ్చావా? అపవాది సంతానమా పొండి, వానికిని వాని దూతలకును నియమించబడిన నిత్య నరకానికి మీరు పొండి. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టారు. రండి నీతిమంతులారా, మీలాంటి వారి కోసమే ఇలాంటి దేవుని రాజ్యం సిద్ధపరిచాడు ముందుగా.
హల్లెలూయా. కనికరము, జాలి, ప్రేమ ఇవి దైవ లక్షణాలండి. ఆయన కనికరపడి నాయును పేద విధవరాలి పాడిన ముట్టి, ఆయన కనికరపడి కాపురు లేని గొర్రెలను చూచి కనికరపడి, ఎన్ని చెప్పను బైబిల్లో ఆయన కనికరాన్ని గురించిన ఉదంతాలు కోకొలలు అసంఖ్యాకం పుంకానుపుంకాలుగా లిఖించబడ్డాయి ఆయన కనికరమ సంపన్నుడని. కానీ ఆ స్వభావం మనం పుణికిపుచ్చుకోవాలి, ఆయనలో మనము అంటుకట్టబడాలి, ఆ సారమంతా తీసుకోవాలి. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఒక ఆవిడ చదువుతుంది, ద్రాక్షావల్లిని నేను, ఏగలు మీరు అంటుంది. ఏగలైతే ఎప్పుడన్నా వచ్చి అట్లా వాలేసి చిప్ చేసి వెళ్ళిపోతాయి, ఎప్పుడు ఉండవు. కొంతమంది అంతే, ఆదివారం ఎప్పుడన్నా వచ్చి ఒక గంట, నెలలో ఒక వారం అట్లా వస్తారు ఏగల్లాగా. మనం ఏగల్లాగా ఉండకూడదు. ప్రతి కార్యక్రమానికి వచ్చి ద్రాక్షావల్లి అయిన క్రీస్తు యేసులో ఆయన సంఘంలో మనం ఏం చేయాలంటే ఒక తీగలాగా అంటుకట్టుబడిపోవాలి. ఆయనలో ఉన్న ప్రేమ, ఆ త్యాగం, ఆ గుణాలు, ఆ స్వభావం అదంతా మనం సేకరించి అది సమాజానికి పంచిపెట్టాలి. తీగలుగా మనం ఉండాలి. ఒక ఆయనకి 3,600 రూపాయల తలాంతులు, అలాంటి తలాంతులు 10,000 అప్పిచ్చాడు రాజుగారు. అంటే 3,60,00,000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేయటం తప్పేం కాదు, కానీ అవసరం ఉండాలి, రీజన్ ఉండాలి. ఏదంటే అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, ఇల్లు కట్టడం కొంచెం తగ్గిందండి, తప్పులేదు. కానీ అసలు అప్పు ఎందుకు చేస్తున్నాం మనం? విలాసాలక తోటోడు తొడగోసుకున్నాం, మనం మెడన కోసుకుపోతే ఎట్ట? అందుక భార్య అందట, ఏమండి పక్కింటోళ్ళు ఎల్ఈడి కొన్నారండి 1,00,000 రూపాయలు పెట్టి, మనం ఎంతకాలం ఈ డొక్కు టీవీ మనం కూడా కొనుక్కుందామండి అంది. భర్త అన్నాడు, పక్కింటి ఆయన ఎల్ఈడి కొన్నాడంటే అర్థం ఉంది, భార్య ముఖం చూడలేక నల్ల కరిదోపంలాగా ఉంటుంది, పోసూరిపోయిన మొహం. కొంతమంది నల్లగా ఉన్న చాలా సిరిగా ఉంటారు, కానీ అదే మొహం ఆంధ్రప్రదేశ్ ఆశకుడిలాగా ఉంటుంది. ఆయన భార్య ముఖం చూడలేక టీవీ చూసి కాలక్షేపం చేస్తున్నాడే. నాకు టీవీ కొనాల్సిన కర్మ పట్టలేదు, టీవీ చూసి టైం పాస్ చేయాల్సిన దుస్థితి నాకు పట్టలేదు. చందమామ లాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, నీ ముఖం చూస్తూ గడిపేస్తానమ్మా ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా, టీవీ కొనాల్సిన కర్మ నాకు పట్టలేదు అన్నాడు. ఆ భార్య ఇంకెప్పుడు టీవీ కొనమని అనలా, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇంకెప్పుడు టీవీ కొనమనలా. అమ్మా, జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలువారై ఉన్నారు కనుక వారితో జ్ఞానంతో కాపురం చేయాలి. జ్ఞానం లేని ఏం చేస్తే తెలుసా? మీ బాబుని అడగవే, మీ బాబు ఇత్తనం తీసురా, చెట్టు కాస్తున్నాయా నీ మొహం. అలాగంటే ఇక చూడండి, కుటుంబాలు కురుక్షేత్రం అయిపోతాయి. అలా కాదు, కొనగలను కానీ కొన్నాం, ఎందుకంటే టీవీ కన్నా నాకు నువ్వే ఎక్కువ, నీ ముఖం చూస్తూ నీతో సంభాషిస్తూ గడిపేయగలను, నాకు అంత ఆనందం నువ్వా అని తెలివిగా తప్పించుకున్నాడండి. అది అప్పులు చేసి ఇన్స్టాల్మెంట్లు చేసి వాళ్ళు బెల్లులు కొట్టి ఆరంలోకి పుస్తకాలు పట్టరండమ్మా అని ఇన్స్టాల్మెంట్ కట్టించి, ఏంటి దరిద్రం? కుర్చీలు కొన్నా, సోఫాలు కొన్నా, ఫ్రిడ్జ్లు కొన్నా, అన్ని ఇన్స్టాల్మెంట్ దరిద్రం. అరే జాగ్రత్త చేసుకోండి, పొదుపు చేసుకోండి, దేవుడు ఇచ్చిన తర్వాత ఒకటి కొనుక్కోండి అవసరాలు. వాళ్ళ దగ్గరికి ఎందుకు? అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మనం ఎవ్వరికి దాసులుగా ఉండకూడదు, క్రీస్తుకే దాసులుగా ఉందుముగాక. ఉడికేదాకా ఉన్నాడు, ఉమ్మగిల్లేదాకా లేడట. ఏమంటే కొద్దిగా 1,000 రూపాయలు ఇస్తే అది కట్టేసి ఫ్రిడ్జ్ తెచ్చేస్తారు, 1,000 రూపాయలు కడితే సోఫా తెచ్చేస్తారు. ఆ సంవత్సరం అంతా ఆగు, 10,000 20,000 అవుతాయిగా, అప్పుడు వెళ్ళి తెచ్చుకో. కొర్ర చూస్తారండి, నాకు భయపడతానుకున్నారా? ఓ బెదిరిస్తున్నారేంటమ్మా మీరు, కొర చూస్తాయి, కన్నెర చేస్తున్నారేంటి? రే 3,600 చొప్పున 10,000 అంటే 3,60,00,000 రూపాయలు ఏం చేసావా ఎన్నో అప్పు తీసుకుని? నా పిల్లలు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వాలి. ఆమేన్. నేను 6 మందిరాలు కట్టినా, 3 కార్లు కొన్నా, బిల్డింగ్ కొన్నా, అమ్మాయి పెళ్లి చేసినా, నేను ఎప్పుడు అప్పు చేయకుండా దేవుడు కృపనిచ్చాడండి. అంతుందా అని బాదు, అంతేమీ లేదు, కానీ దేవుని మీద ఆధారపడటం, అప్పు చేయకూడదని ఒక తీర్మానం. అలాగని అప్పు పాపం అంటలా, బలమైన రీజన్ ఉంటేనే అప్పు చేయాలి. ఎందుకు అనవసరంగా నువ్వు వాడికి దాసుడు అవ్వాలి? ఇస్సాకు క్రమక్రమముగా వృద్ధి పొందాడు. ఇదేదో మత గ్రంథం కాదు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి,
ఎలా తీసుకుంటే ఆ ఆహారం మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నీ చెప్పే అద్భుతమైన గ్రంథం అండి ఇది. మానవ జీవితానికి కావలసిన సమస్తాన్ని బోధించే పారమార్థిక సూత్రాలు మాత్రమే కాకుండా అనేక విషయాలను బోధించే గ్రంథరాజ సుగంధం ఇది. ఆమేన్. మత గ్రంథం అనుకోబాకండి. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. ఇది వెలకట్టలేని ఒక నిధి దేవుడు మనకిచ్చాడు దీన్ని. ఈయన గారు ఇంకొక ఆయనకి ఒక 50 రూపాయలు తలాంత అంటే దేనారం అంటే 10 రూపాయలు, అలాంటి 100 దేనారంటే 50 రూపాయలు అప్పించాడు. నా 50 రూపాయలు అప్పుడు తీసుకున్నా ఎప్పుడు తిరుగుతా ఉన్నాడు. ఎత్తానవయ్యా కాలు మని కేసు పెడతా, పిచ్చి పిచ్చుకో అందా ఇచ్చినప్పుడు తీసుకో అల్లా అయ్యా ఇచ్చేస్తానయ్యా అని బ్రతిమలాడాడు. అయినా కనికరించలా, అయినా జాలిపడలా. అతన్ని శిక్షించే వాని చేతికి అప్పగించాడు, జైలు పెట్టాడు. ఈ సంగతి రాజుగారు తెలుసుకుని పిలవమన్నాడు. నిన్నటి దినాన నేను నీకు 3 కోట్ల వరకు క్షమించాను కదా, నువ్వు కట్టలేవని క్షమించాను, జాలి కనికరించు క్షమించాను కదా, నేను క్షమించినట్లుగా నువ్వు కూడా క్షమించాలి కదా. ఎవరెక్కడ కట్టని విని కాలు చేతులు, నెట్టని విని కట్టించే పిలంలోకి. ఏం తప్పు చేశాడు? కనికరించలా. ధనవంతులు ఏం తప్పు చేశాడు? కనికరించలా. ఆ మేకల మంద ఏం తప్పు చేశారు? కనికరం లేదు వాళ్ళకి. అమ్మా వ్యభిచారం చేయట్లేదు కదా, దొంగతనం చేయట్లేదు కదా, నరహత్యలు చేయట్లేదు కదా, బూతులు మాట్లాడలేదు కదా, సినిమాల చుట్టూ తిరగట్లేదు కదా, నేను తాగుబోతును కాదు కదా. నిజమే, కానీ కనికరం ఉందా? ఇవేనా పాపాలంటే? ఇవేనా నరకానికి తీసుకెళ్ళే పాపాలు? యెరూషలేము నుంచి యెరికోకు దిగొస్తున్నాడు ఒక ఆయన, దొంగల చేతి చిక్కాడు, కొరపరాడంతా కొట్టబడ్డాడు, ములుగుతున్నాడు, రోడ్డు పక్క పడ్డాడు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, కనికరం లేదు, జాలి లేదు. సమరయుడు వచ్చాడు, చూచి కనికరముతో జాలితో ప్రేమతో పూటకోల వానింటికి చేర్చి ఆయన గాయాలు కట్టి, ఈ ఉదంతాన్ని చెప్పిన ప్రభువు అన్నారు, నీవును పోయి ఆ లాగున చేయుము, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆమేన్. అలా చేయని మీరు, అప్పుడు పరలోకానికి వెళ్ళేది. అలాంటి వారిది పరలోక రాజ్యం. వచ్చాడు, చూశాడు, ఏమో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాడు. కనికరం లేదు, జాలి లేదు, ప్రేమ లేదు. అయ్యా బండి బురదలో కూరుకుపోయింది అయ్యా, అయ్యా సహాయం చేయ, కొంచెం నెట్టండి అయ్యా అని ఆ రైతు అడిగాడు ఈ వ్యక్తిని. ఈయన అన్నారు, భగవంతుడు రాసిన రాతరా అది. ఈరోజు బండి చక్రం బురదలో కూలుకుపోగా నువ్వు ఇలాంటి అగచాట్లు పడాలని, ఇక్కట్లు పడాలని, ఇబ్బందికి గురవ్వాలని యుగయుగాల పూర్వమే ఆ విధాత భగవంతుడు రాసి పెడతాడు రా మొకాన. కాబట్టి ఆయన రాసిన రాత ఎవరు తప్పించలేరురా, నీ తెప్పులు నువ్వు కూడా వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయిన వాడు దాహం వేసి చెరువులు దిగాడట, పెద్ద ఊపి కయ్య. ఈ రైతు సోదరు ఎట్టగొట్ట బండి తోలుకుని ఎట్టగొట్ట దాన్ని అదవాయించుకుని వెళ్తున్నాడు, అని మూలుగుతున్నాడు. ఈయన ఎవరబ్బా చెరువుల్లో మూలుగుతున్నారు ఏంటి అని చూశాడు. ఈయనే ఆ విధాత పరాత్పరుడు, ఆ జగద్రక్షకుడు, ఆ సర్వేశ్వరుడు ఇలా రాసి పెట్టాడు అన్నాడే ఆయనే. ఈయన ఒరే చచ్చి నీ కడుపును పడుతుండ్రా, నాకు కొంచెం సహాయం చేయరా, చేయించి పైకి లేపరా అన్నాడట. అప్పుడు ఈ రైతు గారు అన్నాడట, ఏముండోయ్ ఆ పరాత్పరుడు, ఆ జగద్రక్షకుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు ఉన్నారు చూసారా, ఈ రోజున ఈ కయ్యిలో, ఈ రొచ్చులో, ఈ రొంపిలో, ఈ చెరువులో, ఈ ఎండలో మూలుగుతూ అని ఓండ్ర పెడుతూ దాహంతో పరితపిస్తూ ఉండాలని. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, యుగయుగాలకు పూర్వమే మీ నొసడు రాశాడండి. ఆయన రాసిన అది నేను తప్పిస్తానా, అది మీరు అనుభవించాల్సిందే, మీ జాతకంలో ఉందది, వస్తా టాటా నిలిపాడట. అంటే నువ్వు కనికరిస్తే ఆ బండి దాన్ని ఒక ముంత ఉంది నీళ్ళది, తాబేటికాయ, అందులో నీళ్ళు ఉన్నాయి, ఇచ్చేవాడు నీకు. నేను జాగ్రత్తగా బండి మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఇంటికాడ దింపేవాడు. నీకు కనికరం లేదా, అందుకే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆమేన్. అర్థమవుతున్నాయా నా మాటలు? పర్లేదా? ఇంకొక 20 నిమిషాలు చెప్పొచ్చుగా. నేనేమని ఎక్స్పెక్ట్ చేశానంటే ఇంకో అరగంటైనా 30 గంట చెప్పమంటారు అవును. నేను ఒక ఆయన పెళ్లి చూపులకు వెళ్ళాడు, పెళ్లి కూతురుని చూశాడు. అంకుల్ గారు మీ అమ్మాయితో ఒక 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా అని అడిగాడు తండ్రిని, పెళ్లి కూతురు తండ్రిని.
ఆయన అన్నాడు, 5 నిమిషాలు కరం బాబు, అరగంట అయినా మాట్లాడుకో అన్నాడు. ఏంటి అంకుల్ అలా అన్నారు అన్నాడు. ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళయ్యాక నేను మాట్లాడినది ఇక మా అమ్మాయి పెళ్ళైన తర్వాత నేను మాట్లాడినవదో, ఏది మాట్లాడినా ఇక ఆవిడ మాట్లాడడం నువ్వు చేయటం అంతే, నువ్వు వినాలి. అందుకని మాట్లాడటానికి ఇదే నీకు అవకాశం, ఇదే లాస్ట్ అవకాశం. 5 నిమిషాలు కాదు, అరగంటనే మాట్లాడేసుకొని. అట్లా నేను 1/4 గంట మాట్లాడచ్చా అన్నా. 5 నిమిషాలు ఈజీక్వల్ అరగంట. 5 నిమిషాలు అడిగాడు ఆయన, అరగంట ఇచ్చాడు ఆ మామగారు, పెద్ద ఆయన. నేను 1/4 గంట అడుగుతున్నా, మీరు ఎంతసేపు ఇవ్వాలి? ముగిస్తా 1/4 గంటలో. చివరి విషయం కూడా చెప్తా. 1 న్యాయము, 2 కనికరము, 3 దీన మనసు. ఇథియోపియా మంత్రి వచ్చాడు. శరీరం అలసిపోయింది. ఇథియోపియా దేశానికి యెరూషలేముకి దాదాపుగా 850 కిలోమీటర్లు. వచ్చి అలసిపోయి, ఆ రోజున ఏసీ బస్సులు, ఈ ట్రైన్స్, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు. గుర్రాలు, రథాలు, గాడిదలు ఇయేగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆయన మనలాగా సామాన్యుడు కాదు, ఒక ఆర్థిక శాఖ మంత్రి. అతను తిరిగి వెళ్ళిపోతూ యెషయా గ్రంథం చదువుకుంటాడు. ఫిలిప్ అనే దైవజనుడు వెళ్ళి, అయ్యా మీరు చదువుతున్నారు, మీరు చదువుతుంది మీకు అర్థమవుతుందా అని అడిగాడు. మంత్రి గారిని అడిగి ఊరుకుంటారండి? దేశానికి ఒక మంత్రి గారిని, సార్ మీరు ఏదో పుస్తకం చదువుతున్నారు, మీకు అర్థమవుతుందా, లేకపోతే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అన్నాను అనుకో. నేను వెళ్ళి, వాట్ ఆర్ యూ టాకింగ్, హూ ఆర్ యూ, షట్ అప్ యువర్ మౌత్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడా? లేకపోతే నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, రండి కూర్చొని అంటాడా? ఒక మంత్రి ఆయన ఏం చెప్తున్నావు, నేను సామాన్యున్నా, దేశం పరిపాలన మంత్రిని, నాకు అర్థం కావడం ఏంటి అలా. ఐ నోస్ పాలిటిక్స్, ఐ నోస్ ఎవ్రీథింగ్, బట్ ఐ డోంట్ నో స్పిరిచువల్ థింగ్స్. నాకు అన్నీ తెలుసు కానీ నాకు పారమార్థిక సత్యాలు తెలియదు, ఆధ్యాత్మిక విషయాలు తెలియదు, సృష్టికర్తన దేవుని కూర్చున్న సంగతులు తెలియదు. నా పక్కన కూర్చొని చెప్పవా, తెలియపరచవా, విశదీకరించవా, విపులీకరించవా, దీని వాక్యంలో ఉన్న భావాన్ని, తాత్పర్యాన్ని, దీనిలో దాగి ఉన్నటువంటి ఆ సంగతిని నాకు అర్థమయ్యేటట్లుగా బోధించవా అంటే, ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. నపుంసకుడైతే ఏంటంట, ఒక అన్యుడైతే ఏంటంట, నాకు తెలియదయ్యా. నాకు రాజకీయాలు తెలుసు, ఆర్థిక శాఖ అందరికి ఎవరో బాగా అనుభవజ్ఞులకి ఇస్తారు, ఆర్తీయులకు ఇస్తారు, ఉద్దండులకు ఇస్తారు, హేమాహేమిలకు ఇస్తారు. ఆర్థిక శాఖ నా రాని కందాకే రాని నాకు ఇచ్చిందంటే రాజకీయంగా నాకు అన్నీ తెలుసయ్యా, కానీ నాకు దేవుని గురించి తెలియదయ్యా. ఒప్పుకున్నాడండి. ఐ మీన్ నాకేమీ తెలియదు. సోక్రటీస్ అన్నాడట, ఐ నోస్ వన్ థింగ్ అని. గబగబా విలేకరులు వెళ్ళారు, సార్ ఏంటి సార్ అన్నారు. మేధావి కదా, ఓల్డ్ జీనియస్. నాకు ఒక విషయం తెలుసు అని. ఏంటి సార్ అన్నారు రాసుకుంటాకి. అదే నాకు ఏమీ తెలియదు అన్న విషయం తెలుసు అన్నాడట. అందుకే ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు. నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా మనం భావిస్తాం. ఆయన నాకేమీ తెలియదయ్యా అని యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ కూర్చున్న అద్భుతమైన సత్యసువార్త సంక్షిప్తంగా ఫిలిప్ ఎప్పుడైతే చెప్పాడో, ఆకండి అని రథాన్ని ఆపి, అవియా ఇవిగో నీళ్ళు, ఇంకా ఏమైనా నాలో ఆటంకం ఉందా చెప్పండి అయ్యా, సరి చేసుకున్నాను, దిద్దుకుంటానయ్యా, బాప్టిషన్ తీసుకున్నాడు తప్ప, అయ్యా వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ పండగకు వస్తాను అప్పుడు ఇద్దుగానయ్యా అన్నాడా? మా వాళ్ళు ఒప్పుకోరయ్యా అన్నాడా? ఒక ఆవిడ బాప్తిసం పొంది ఇంటికి వెళ్ళిందట. ఎవరినడి బాప్తిసం పొందావే అని అడిగాడు భర్త. మిమ్మల్ని అడగకుండా బాప్తిసం పొందడం పొరపాటేనండి, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనండి, ఈ ఒక్కసారికి క్షమించండి అంది. అట్టారా దారికి, ఇంకెప్పుడు బాప్తిసం పొందితే నన్ను అడిగి పొందు, నేను పొందమంటే పొందాలి, మానమంటే మానాలి. అర్థమవుతుందా? ఈసారి కూరుకున్నా, వెళ్ళు లోపలికి వెళ్ళు. ఆ మట్టి మొహోడికి ఏం తెలుసా అండి, నెల నెల పొందేది అనుకుంటున్నాడు. ఆ నెల నెల పొందేది కావాలనుకోని ఈసారి బాప్తిసం పొంది నన్ను అడుగు, నేను పొందమన్నప్పుడు పొందు, మానమన్నప్పుడు మానో, నా పెత్తనం నెరవాలి. అర్థమవుతుందా? అట్టగానండి, వెళ్ళు లోపల పొందుతుబా. దీనికి అమ్మో బాప్తిష్యుడు మాటలా, యేసుప్రభుని సాతాను తీసుకెళ్ళి ఎక్కడో ఎత్తైన స్థలం నిలబెట్టాడు, బాప్తిష్యం మీద శోధింపబడతావు, నువ్వు నిలబడతావా అని చాలామంది పిల్లల్ని వెనక్కి లాగేస్తారండి. అభ్యంతరపరచు వారికి శ్రమ, అభ్యంతరములు కలగక మానవు. ఎవరి వలన అభ్యంతరం కలుగుతాయో వారికి శ్రమ. అభ్యంతరపరచుట కన్నా
ఇదిగో వాడిని తీసుకెళ్ళి మెడకొక తిరగటి రాత్రి గట్టి ఎత్తి గోదావరిలో పడేటి వాడికి ఎంతో మేలు. అభ్యంతరపడబాకండి, ప్రోత్సహించండి. నా కూతురికి నేను 10th క్లాస్లోనే బాప్తిసం ఇచ్చాను. ఒక ఇంజనీర్ చదువుకున్న పిల్లడికి వచ్చి పెళ్లి చేశాం. బర్నబాస్ గారి దగ్గర బీటీఏ చేశారు, 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు దేవుడు మాకు 6 సంఘాలు ఇచ్చారు. మొత్తం నేను పెద్దవాడిని అవుతున్నా, వాళ్ళు మొత్తం చక్కబెట్టుకొచ్చేస్తున్నారు భార్యాభర్త. 6 సంఘాలు ఆరాధనలు చూస్తారు. నేను బయట ఎక్కువ ఉంటా, ఆదివారమే వెళ్తా ఇంటికి, బయట ఎక్కువ ఉంటా. అయినా సరే మొత్తం కార్యక్రమాలు, ఉపవాస ప్రార్థనలు, స్తుతికోటాలు, పుట్టినరోజులు, జ్ఞాపకం మొత్తం జరిగించేస్తారు. అమ్మో చిన్నపిల్లవమ్మా, నువ్వు బాప్తిసం పొందాకి ఇంక టైం ఉందమ్మా, నీ పెళ్ళైన తర్వాత మీ ఆయన మీ అత్తగారు ఒప్పుకుంటే అంగీకరిస్తే పొందమ్మా అనొచ్చండి. బాప్తిసం తీసుకున్నావు, దేవునితో వాగ్దానం చేస్తున్నావు, నమ్మకంగా ఉండి దేవుడు దీవిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. వెంటనే లోబడ్డాడు, వెంటనే విధేయత చూపించాడు. నాకేమీ తెలియదని ఒప్పుకున్నాడు. ఒక కనాను స్త్రీ వచ్చింది. అమ్మా, ఇది పిల్లల కొరకు రొట్టి, కుక్క పిల్ల వేడి యుక్తం కాదు. ఆమె గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజవంశీకురాలు. గూగుల్లో సెర్చ్ చేయండి మీరు చదువుకున్న వాళ్ళు. ఆమెది సురే ఫెనికియా వంశం. ఆ వంశం రాజులదనమాట. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాట రాయించాడు. ఈ పిల్లలకు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదమ్మా అంటే ఆవిడంది, కుక్క పిల్లనేనయ్యా, నేను కుక్క పిల్లనే. అయినా ఎంగిలి రొట్టు మొక్కలు బల్ల కింద పడిపోయినవి పిల్లలు తినరుగా తండ్రి, కుక్క పిల్లగా తినేయి, ఆ కోటాలో నా బిడ్డను బాగు చేస్తావని ఆశతో వచ్చానయ్యా అందండి. ఆయన సంతోషించాడు, బహుగా ముచ్చటపడిపోయాడు, ఆనందించాడు. అమ్మా కుమారి, నీ విశ్వాసం గొప్పదరా, ఇప్పుడే నీ కుమార్తె స్వస్థచిత్తురాలైంది. ఎంత సమస్య అండి, ఎంత ఈ కుమిలి ఏడుస్తున్నారండి పిల్లలు మాటనక. కడుపును పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కలిగే బాధ చూడండి. వాళ్ళు సంపూర్ణంగా ఆయుష్కాలం బతకరు, క్షీణించిపోతారు, ఆయుష్ క్షీణించిపోతాయి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు ఇంక తక్కువ బతుకుతారు బిడ్డలు పెట్టే బాధలు బట్టి. అయ్యా నా బిడ్డ దెయ్యం పట్టిందయ్యా, దెయ్యం బట్టలు నిండా వేసుకోరు. స్లీవ్లెస్ జాకెట్లట క్రైస్తవ సంఘాల్లో, స్లీవ్లెస్ జాకెట్లు. ఫ్రూట్ బికేమ్ సీడ్లెస్, కుకింగ్ బికేమ్ ఫైర్లెస్, టైర్ బికేమ్ ట్యూబ్లెస్, యూత్ బికేమ్ జాబ్లెస్, ఫోన్ బికేమ్ వైర్లెస్, జాకెట్ బికేమ్ స్లీవ్లెస్. జాకెట్లు ఉన్నాయి కానీ ఏమి లేవు. దెయ్యం పట్టిన చేష్టలు కదా. 4 గోడల మధ్యలో నీ పెనిమిటికి తప్ప ఎవరికి చూపించని నీ శరీర అవయవాలను తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ పెట్టడం దైవాత్మ గలవారి లక్షణాల, దురాత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు చేసే పనులు అవి. పాస్టమ్మ గారు ఇక్కడ బెజ్జం పెట్టింది, ఇక్కడ బెజ్జం పెట్టింది, జాకెట్కి అమ్మా. ఎందుకమ్మా అన్న, ఆ ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని అంది. నిద్ద ఒప్పదగా ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటుందా ఏంటమ్మా? అన్ని ఇంజక్షన్లు చేస్తావా? రోగం ఉందా నీకేమన్నా? ఇంజక్షన్లు ఎప్పుడు చేస్తాం? 6 నెలలకో సంవత్సరానికో 3 నెలలకో తేడా చేస్తే ఒక ఇంజక్షన్ చేయించుకుని వస్తాం. అవునండి. ఈ జాకెట్లు బెజ్జాలు పెట్టుకుంటే కానీ నీకేమైనా రోగం ఉందమ్మా? నా బిడ్డకి దెయ్యం పెట్టిందయ్యా. ఎంతసేపు ఈ భౌతికమైన వాటిపైనే, ఎంతసేపు ఆ ఫోన్కి వెళ్ళుకుంటాను కూర్చుంటుందయ్యా. అమ్మా నేను ఇవాళ ఉపవాసం ఉంటాను, నాకు వంట చేయొద్దమ్మా అని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకోవటం. అమ్మ ఇవాళ యూత్ మీటింగ్ వెళ్తున్నానమ్మా, నా బిడ్డకి దెయ్యం పెట్టింది బాబు అని వచ్చి ఒక అన్యురాలు వేడుకుందమ్మా. ఏమడుగుతాం మనం? అమ్మాయి నెత్తి మీద 4 గింజలు, కోడల కడుపులో 2 కాయలు కాస్తే ఇంకేం కావాలయ్యా మాకు, సాలయ్యా. అది వాళ్ళ జీవితాలు, వాళ్ళ రక్షణ అక్కర్లేదా? వాళ్ళ బ్రతుకులు కట్టుకోవటం, పరిశుద్ధంగా జీవించడం, దేవునికి అనుకూలంగా బ్రతకటం అది అక్కర్లేదా? నాకు కూడా కుమార్తె జీవితం బాగాలేదు, చదువు బాగా చదువుద్దయ్యా, అయ్యా అన్ని విషయాలు బాగానే ఉంటుందయ్యా, కానీ దేవుని విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందయ్యా, అయ్యా ప్రార్థన చేయని అడుగుతున్నావా? నా బిడ్డకు దెయ్యం పెట్టింది బాబు, ఆ చేష్టలన్నీ దెయ్యం పట్టిన చేష్టలేనన్నారు. ఆవిడ ఇంటికి వెళ్ళేసరికల్లా ఆ బిడ్డ స్వస్థత పొంది తల్లికి ఎదురొస్తుందట. యేసు ప్రభు వారి నోటి వెంట ఈ మాట ఎప్పుడు పలికాడో అప్పుడే ఆమె స్వస్థచిత్రాలైంది. నేను అంటున్నాను, ఈ రాత్రి దేవుని యొక్క మనసును ఎరిగి ఆయన ఏం కోరుతున్నాడో, ఏం అడుగుతున్నాడో గ్రహించి దాన్ని మీరు దేవునికి ఇవ్వగలిగితే
మీకు మాటకు లోబడకుండా మిమ్మల్ని బాధ పెడుతూ మీకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారే మీ పిల్లలు, వారు ఈ కూడికల్లో మార్పు చెంది మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మార్చబోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను అడిగింది మీరు ఇస్తే, మీరు అడుగుదామని వచ్చిందని నేను మీకు అడగకుండా ఇచ్చేస్తానన్నాడు ఆయన. నేనేం అడుగుతున్నాను? న్యాయంగా నడుచుకోండి, కనికరం ప్రేమించండి, దీన మనసు కలిగి మీరు ప్రవర్తించండి. ఇంతే కదా నేను అడిగేది. నేను అడిగింది మీరు నాకు ఇవ్వండి. మీరు అడిగింది అడగక మునిపే మన అవసరాలు తీరుస్తాడు ఆయన. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. అడగక్కర్లేదండి ఆయనకి, మనకి ఏమేమి కావాలినో మన పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఆయన ఏం అడుగుతున్నాడో చెప్తున్నాడు. నేను అడిగింది మీరు ఇస్తే, మీరు అడిగింది నేను ఇవ్వనా? అసలు అడిగేదాకా అట్టు పెట్టుకుంటానండి. నేను అడక్క మునిపేస్తా. అది వర్తమానం. తల్లి గర్భంలో నిన్ను నన్ను పిన్నముగా రూపొందింపచేసి, నీవు నేను శిశువులుగా ఉండగా మన శరీర అవయవాలకు చక్కటి ఆకృతిని కలగజేసి, తల్లి గర్భములో నుంచి మనమంతా ఉద్భవించి మొలకు నేటి వరకు సమస్తము ధారాళముగా దయచేయచ్చు మన జీవానికి, మన ఊపిరికి కారణభూతులైన ప్రభు మన కొరకే భూమికి ఆకాశానికి మధ్య కలువరి శిలువలో కలుగుతా శివపైన అమూల్య రక్తాన్ని చెందించి విలువైన ప్రాణాలు మన కోసం దారపోసిన సృష్టికర్త ఆయన చేతులు చాచి అడుగుతున్నటువంటి సమయం ఇదండి. నీ పుట్టుకు కారణం ఆయన, నీ రక్షణకు కారణం ఆయన, యుగయుగాలు నువ్వు ఆయనతో ఉండాలని ప్రేమించే అద్భుతమైన ప్రేమామయుడు ఆయన. ఆయన ఎన్నో ఇచ్చాడు ఇప్పటికే. ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు ఇస్తావా? ఏమేమను ప్రభువా? వెండొద్దమ్మా, బంగారం వద్దు, నీ డబ్బు వద్దమ్మా, నీ తలనెల వద్దమ్మా, న్యాయంగా నడుచుకుంటానయ్యా, కనికరమ్మను ప్రేమిస్తానయ్యా, దీన మనసు కలిగి నీ ఎదురు నేను ప్రవర్తిస్తానయ్యా. ఇంతేనయ్యా నేను అడిగి, ఇంతే కదయ్యా నువ్వు అడిగేది. ఆ రోజు శతాధిపతి ఉన్నాడు. అయ్యా ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఆయన నా ఇంటికి రావటానికి నాకు యోగ్యత ఎక్కడా? నేనంత యోగ్యునని అనుకోవట్లేదయ్యా. ఆయన ఇంటిలో ఒక పాలేరు నౌకరు బానిస, అతని డులాస్ అంటారు గ్రీకులో. అంటే అతని కుటుంబం అంటూ ఏమీ ఉండదు. ఎద్దులు కొని మనం చాకరీ చేయించుకుంటే, మనుషులు కొనుక్కున్న సంతలో ఆడు ఓపుకున్నంత వరకు చాకరీ చేయించుకోవడం నాకు పారాన్ని పంపించేటివే, ఆడు తిప్పలో పడతాడు. అలాంటి డులాస్కి పక్షవాయువు వస్తే ఈ శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా నా దాసుడికి పక్షవాయువు వచ్చింది, యేసు ప్రభు గురించి నేను విన్నాను, వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. ఎక్కడ విన్నాడు? అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో పలానా చోట మందు కోసం వెళ్ళాను, మందు ఎత్త మా పాలేరికి బాగాలేదండి అని చెప్తుంటే, ఎందుకు సార్? 38 సంవత్సరాలుగా బేతస్తా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు వారు పరిపెత్తుకున్నాడు నడిచారు సార్, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించి చాలు, ఆయన గొప్ప శక్తిమంతుడండి బాబు, ఎంతోమంది చచ్చిపోయి బతుకుతున్నారు ఆయన అని ఎక్కడో రోడ్డు మీద కూర్చున్న వస్తూ ఉంటే ఎవరు చిన్న మాట చెప్పారండి. ఆ మాట పట్టించుకుని అన్నాడు, అయ్యా నేను యేసుని గురించి విన్నాను. యేసు ప్రభు సంతోషించాడు. అసలు ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. వినగా 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 విశ్వాసం పెరుగుద్ది కదమ్మా. ఈయన ఇంత వింటేనే అంత విశ్వాసం పెరిగింది ఏంటి? ఆయనలో ఎంత కనికరమో, ఎంత ప్రేమో. యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయాడు. కపెర్నహూము వాసు అంటున్నావు, కపెర్నహూములు ఇలాంటి వారు ఉంటారా? అసలు కపెర్నహూము అంటే ఎలాంటిదంటే, కపెర్నహూమా నిన్ను నీవే ఆకాశం మట్టుకు హెచ్చించుకునే పట్టణాన్ని నువ్వు పాతాళానికి దిగిపోతావు, జాగ్రత్త అన్నారు. అంటే కపెర్నహూములో నివసించే మనుషులు హెచ్చించుకునేవాళ్ళు. అలాంటి వారి మధ్యలో అయ్యా నా ఇంటికి అతను రావటానికి యోగ్యుణ్ణి కాదయ్యా. మిలిటరీ వాళ్ళకి సెలవులు ఇచ్చారు, ఎంతో అయిన తర్వాత ఇంటికి వెళ్ళి రమ్మని 1 నెల రోజులు. వాళ్ళంతా ఒక కంపార్ట్మెంట్ బుక్ చేసుకుని ఏసీ కంపార్ట్మెంట్ వెళ్తున్నారు. ఒక స్టేషన్లో అయితే ఒక పల్లెటూరు రైతు ఎక్కాడు ఆ కంపార్ట్మెంట్లోకి. ఇది ఏసీ బోగి, రిజర్వేషన్ బోగి ఉందా నీకు టికెట్? అయ్యా తెలియదు బాబు, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా అంటే ఆగకు పడిపోతావు అండ్ మూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్లో దిగుదుగానే అని ఆపి కూర్చో అని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టారు. ఎక్కడి నుంచో వస్తున్నారు, కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు, కొంచెం ఎంటర్టైన్మెంట్ సరదా కబురు. ఎక్కడికి వెళ్తున్నావా? మా ఆవిడ ప్రసవించడానికి వెళ్ళిందండి, ఆవిడ చూడటానికి చూద్దామని వెళ్తున్నానండి అన్నాడు. మా ఆవిడ ప్రసవించడానికి వెళ్ళిందా? కూతురు పుడితే ఏం చేస్తావు? డాక్టర్ని చేద్దామని ఉందండి. కొడుకు పుడితే ఇంజనీరింగ్ చేద్దామని ఉందండి. అలాగా మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావయ్యా అన్నారు మిలిటరీ ఆఫీసర్లు. అటు ఇటు కాకుండా పుడితే వాళ్ళు ఎందుకు పనికొస్తారు అయ్యారు? మీ మిలిటరీలో తోసేస్తానండి అన్నాడు. వాళ్ళు ఇంకెందుకు పనికొస్తారండి అటు ఇటు కాకుండా పుట్టిన వాళ్ళు మిలిటరీలో తప్ప అన్నాడు. అంటే మేము ఆఫీసర్లో మేము చదువుకున్న వాళ్ళం, అబ్బాయి వీడు పల్లెటూరోడు, వీడు తెలివి తక్కువడు, వీడికి వస్తంత ఆట పట్టించాలి అని వీళ్ళు పెద్ద తెలివి అనుకున్నారు. చివరికి ఏమైంది?
తెల్లమోహం వేశారు, నూరు ఎలబెట్టారు, భలే దెబ్బ కొట్టాడు ఇటు బనలే అని. అరే కపెర్నహూము వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇలాంటి వాళ్ళే తమ్ము హెచ్చు మేము గొప్పలం అండి అని చెప్పుకుంటారు. అలాంటి వారి మధ్యలో ఇన్నేళ్ళుగా ఉండి కూడా ఆ అహంకారం, ఆ గర్వం, అభిజాత్యం, అతిశయపు పొరలు ఇతరులకు కనబట్ల. యేసు ప్రభు ఎక్కడండి, నేనెక్కడండి, అలాంటి మహానుభావుడు నా ఇంట్లో అడుగుపెట్టాక నాకు అవకాశం, నాకు స్థానం, నాకు యోగ్యత, నాకు అర్హత ఎక్కడ సార్? వద్దండి బాబు. యేసు ప్రభు చెప్పారు ఈ మాటలు. ఇట్లా అన్నాడంటే కపెర్నహూములో ఉంటూ 100 మంది పైన అధికారం గల వ్యక్తి అయ్యుండి కూడా ఇలా అన్నాడా? నేను అసలు ఇలాంటి వ్యక్తిని ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. పెళ్లి చూపులకు వెళ్ళొచ్చావు అనుకోమ్మా, పాప ఎలా ఉంది, అమ్మో ఆ పాప లాంటి పాప నీ గురువుల్లో కూడా ఉండదు అన్నావు అనుకో, ఎట్లా ఉండదు? నల్లగా ఉన్నవాళ్ళు నీగ్రోలో ఎక్కువ మంది ఉంటారు. నీగ్రోలో కూడా నలుపు ఉండదంటే ఇక ఎలా ఊహించు. ఇశ్రాయేలులో కూడా ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు. అంత దీనుడు, తగ్గింపు గలవాడు, నాకు యోగ్యత లేదన్నవాడు, 100 మంది పైన అధికారం కలిగిన వాడైనా సరే. దేవుని పిల్లరా, అంతేకాదు అతని పాలేరికి జబ్బు చేస్తే, ఒరే నీకు పక్షవాయు వచ్చింది, ఇదిగో 100 తీసుకుని పో, నేను ఇంకో మనిషిని కొనుక్కుంటాను సంతకెళ్ళి అంటారు అందరూ. అలా కనికరం గలవాడు, తన డబ్బును ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంతకాలం వాడు నాకు ఊడికం చేశాడు, నాకు చాకరీ చేశాడు, ఇవాళ వాడికి పెద్ద వయసు వచ్చింది, ఇవాళ వాడికి ఆరోగ్యం తగ్గింది, ఇవాళ వాడికి పక్షవాయు వచ్చింది, మరి నువ్వు పోరా ఇంకో మనిషిని సంతకెళ్ళి కొనుక్కుంటానంటే న్యాయమేనది? ఎవడున్నాడని వెళ్తాడు? వాడు ఆరోగ్యం, వాడు ఓపిక, వాడి శక్తి, వాడి బలము నాకు నా కుటుంబానికి చాకరీ చేశాడు, ఇవాళ పోరాడు ఎక్కడ పోతాడు? ఎవరున్నారు పోతారు? న్యాయమా ఆలోచించాడు, కనికరము ఆలోచించాడు, దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము పక్కన, ఇస్సాకు పక్కన, యాకోబు పక్కన ఇలాంటి వారు కూర్చోబోతున్నారు. రాజ్య సంబంధులమేమో అని అడిచించారు, మిడిచిపోయినవారు రేపు నరకంలో పడవేయబోతున్నారు. ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఏముంది ప్రభాతం అంటే? న్యాయం ఉంది, కనికరం ఉంది, దీన మనసు ఉంది. ఇదే కదా నేను అడిగింది. అవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఆయనలో. ఓ ఎదరాలు కూతురు పెళ్లి చేస్తుంది. తండ్రి కానీ మేనమామ కానీ ఉన్నారా? ఉంటే రండి వేదిక పైకి, ఈ పాప చేతిని బాబు చేతిలో పెట్టాలి, అప్పగించాలని పాస్టర్ గారు పిలుస్తున్నారు. తండ్రి లేడు, చనిపోయాడు ఎప్పుడో. మేనమామ ఉన్నాడు కానీ ఆ పెళ్లిలో లేడు. ఆ బిడ్డ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది. మేనమామ పెళ్ళంతా అయిపోయాక భోజనాలు చదువుతున్నప్పుడు వచ్చాడు. మామయ్య, నాన్నగారు లేరు కదా, నువ్వు మేనమామ ఉండి ఒకగానొక మేనమామ ఉండి ఇప్పుడు వస్తావా అంటే, నీకు తెలియదు ఏముందమ్మా, ప్రైవేట్ ఉద్యోగం నాకు సెలవు దొరకలేదు తల్లి. రాత్రి ఎలాగోలా బ్రతుకులాడి సెలవు తీసుకుని ట్రైన్ ఎక్కా, పొద్దున్నే దిగా. కానీ ఒట్టి చేతులతో ఏమి రానమ్మా, నువ్వు ఒకగానొక మేనగోడలు, నేను నీకు ఒకగానొక మేనమావని, అందుకు నీకేదైనా గిఫ్ట్ తేవాలని షాపులు తెరిచేదాకా కూర్చున్నా రైల్వే స్టేషన్లో. తీరా చూస్తే నాకేమీ నచ్చలా. తిరిగి ఇదిగో చివరికి ఈ తాజ్మహల్ కొనుక్కున్న, గాజుతో తయారు చేయబడినటువంటి 22,000 ఖర్చు అయింది. దాన్ని కొనుక్కొని ఆటోలో వద్దామని చూస్తే ఆటో పట్ల ఇది ఎక్కువ పెద్దదైంది, ఆటో చిన్నదైంది. అందుకని మళ్ళా వెళ్ళి మినీ మెటాడర్ వ్యాన్ ఒకటి మాట్లాడుకొని, ఇది గాజుది కదా పగిలిపోద్దామని 2 మనుషులు ముఠా వాళ్ళు మాట్లాడుకొని స్పీడ్గా రాకుండా మెల్లిగా వచ్చానమ్మా, ఈలో పెళ్ళి అయిపోయిందమ్మా అన్నాడు. మావయ్య, ఆ తాజ్మహల్ ఒక సమాధి మావయ్య, ముంతాజ్ సమాధి. షాజహాను తన భార్య చచ్చిపోతే ఆమె గుర్తుగా ఒక సమాధి కట్టుకున్నాడు. తాజ్మహల్ అంటే సమాధి మావయ్య. నేను శుభమాని పెళ్లి చేసుకున్నంటే ఆ సమాధి నాకు ఎత్త బహుమానం. ఆ సమాధి నాకు ఇస్తే నేను సంతోషిస్తాను అనుకున్నావా? తండ్రి స్థానంలో నువ్వు ఉండి దగ్గరగా బాధ్యత తీసుకుని పెళ్లి చేస్తే నేను ఎంత సంతోషంగా వివాహం చేసుకున్నావని జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఏడుస్తూ చేస్తున్నాను మావయ్య, నేను నాన్న లేడు, నాన్న లాంటి మామయ్య లేడు, తండ్రి ఉన్నాడా, మేనమామ ఉన్నాడా, ఎవరూ లేరా ఈ పిల్లకి, ఉంటే పైకి రండి అంటే దిక్కు మొక్కు లేని దానిలాగా కళ్ళముడ్డ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ చేసుకున్నావు. ఎందుకు చేసావు మావయ్య పని నువ్వు? నాకు కావాల్సింది తాజ్మహల్ కాదు మావయ్య, నాకు కావాల్సింది నువ్వు. దేవుడు అంటున్నాడు, నాకు కావాల్సింది వేలాది నదులంత విస్తారమైన తైలము కాదు, నాకు కావాల్సింది వేల కొలది పొట్టేల రక్తము కాదు, నాకు కావాల్సింది మీ జ్యేష్ఠ సంతానము కాదు. నాకు కావాల్సింది చెప్పనా, న్యాయముగా నడుచుకోండి, కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి నా ఎదుట మీరు ప్రవర్తించండి. ఇంతే కదా మీ దేవుడైన యెహోవా నేను అడుగుతున్నాను. తలలు వంచండి, కన్నులు మూసుకునండి. ఏమడుగుతున్నాడు యేసయ్య? ఏమడుగుతున్నాడు తండ్రి? ఏమిస్తే సంతోషిస్తాడు?
ఆయన సన్నిధికి వస్తూ మనం ఏం తేవాలి? ఆయన మనసు అర్థమవుతుందా? ఆయన కోరిక నీకు అర్థమైందా? ప్రార్థన చేసుకుందామండి. సూర్యబాబు వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. రమ్మ ప్రార్థన చేసుకుందాం.